చనిపోయిన మనిషి పాలిస్తున్న ఒకే ఒక్క దేశం నార్త్ కొరియా. నార్త్ కొరియన్ ఫౌండర్ కిమ్ హల్ సన్ చనిపోయి 30 సంవత్సరాలు అయినా కూడా అతను ఒక ఆత్మలాగా మమ్మల్ని ఇంకా పాలిస్తూనే ఉన్నాడు అని అక్కడి వాళ్ళ అభిప్రాయం. నార్త్ కొరియన్ సిటిజన్లు లెట్రిన్కి వెళ్ళినా కూడా దాన్ని గవర్నమెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. నార్త్ కొరియా గురించి మీరు ఎంత తెలుసుకుంటే అంత షాక్ అవుతూనే ఉంటారు. ఈరోజు నార్త్ కొరియాలోని 13 షాకింగ్ రూల్స్ చెబుతాను. అవి చూసిన తర్వాత నార్త్ కొరియాలో పుట్టనందుకు మీరు ఆ పైవాడికి థ్యాంక్స్ చెబుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెంబర్ 1, ఎలక్షన్. 1948 నుండి నార్త్ కొరియాను ఒకటే ఫ్యామిలీ రూల్ చేస్తుంది. షాకింగ్ విషయం చెప్పనా? అయినా కూడా ప్రతి సంవత్సరం అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సి ఉంటుంది. ఫన్నీ విషయం ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ క్యాండిడేట్ ఒక్కరే ఉంటారు. అక్కడి వాళ్ళు పోలింగ్ బూత్కు అయితే వెళతారు, కానీ లిస్టులో ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. అతనికే ఓటు వేయాల్సి ఉంటుంది. నెంబర్ 2, ఎడ్యుకేషన్. మన పిల్లలు స్కూల్లో చదువుకున్నందుకు మనం ఫీజు పే చేస్తాం. కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. అక్కడి వాళ్లకు ఫీజు కట్టాలి, అలాగే డెస్క్ చైర్ లాంటివి కూడా కొనాల్సి ఉంటుంది. ఎవరైతే అలా కొనరో వాళ్లకు స్కూల్లో అడ్మిషన్ దొరకదు. నెంబర్ 3, పనిష్మెంట్ రూల్. మన దేశంలో మనం ఏదైనా తప్పు చేస్తే కోర్టు మనల్ని శిక్షిస్తుంది. మన దగ్గర ఎవరైతే తప్పు పని చేస్తారో వాళ్లకు మాత్రమే పనిష్మెంట్ ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. అక్కడ ఎవరైనా తప్పు పని చేస్తే వాళ్లకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీలోని 3 జనరేషన్ వాళ్లకు పనిష్మెంట్ ఉంటుంది. అక్కడ ఎవరైనా ఏదైనా క్రైమ్ చేస్తే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి, ఇంకా వాళ్ళ మమ్మీ డాడీకి, వాళ్ళ పార్ట్నర్తో పాటు పిల్లలని కూడా జైల్లో వేస్తారు. దీన్ని 3 జనరేషన్ పనిష్మెంట్ అని అంటారు. నెంబర్ 4, కాలింగ్. ఫోను ఉంటే మీరు ఆ ఫోన్తో ప్రపంచంలో ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్ కాల్ చేయడం ఎలో లేదు. అలా చేయడం చాలా పెద్ద క్రైమ్ అక్కడ. 2007లో నార్త్ కొరియన్ ఒక ఫ్యాక్టరీ బాసు ఇంటర్నేషనల్ కాల్ జస్ట్ డయల్ చేసినందుకు 1,50,000 మంది ముందు కాల్చి చంపేశారు. నెంబర్ 5, ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. మన దేశంలో మనకు దేన్నైనా అగ్రి లేదా డిసగ్రీ చేసే హక్కు ఉంది. కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. నార్త్ కొరియాలో డిస్లాయల్టీ డెఫినేషన్ గురించి వింటే మీరు షాక్ అవుతారు. నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జుంగ్ యున్ మీటింగ్లో ఎవరైనా శ్రద్ధగా వినకున్నా, పడుకున్నా డిస్లాయల్టీ అని అతనికి మరణశిక్ష వేస్తారు. 2015లో కిమ్ మామ మీటింగ్లో పడుకున్న సదు అని నార్త్ కొరియన్ డిఫెన్స్ మినిస్టర్ యాంగ్ చౌల్ను 100 మంది ముందు కాల్చి చంపేశారు. నెంబర్ 6, టీవీ ఛానల్స్. మన దేశంలో 1000కి మించి టీవీ ఛానల్స్ ఉన్నాయి. మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు నచ్చిన టీవీ ఛానల్ చూడొచ్చు. కానీ నార్త్ కొరియా జనాలు అంత లక్కీ కాదు. వాళ్ళ టీవీలో 4 ఛానల్స్ మాత్రమే వస్తాయి. అవి కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తాయి. ఛానల్సే కాదు, అక్కడి వాళ్లకు టీవీ కొనాలన్నా కూడా గవర్నమెంట్ నుండి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్రూవల్ కూడా అంత ఈజీగా దొరకదు. ఒకవేళ అప్రూవల్ దొరికినా అందులో ఆ 4 ఛానల్స్ మాత్రమే ఉంటాయి. నెంబర్ 7, ఫెర్టిలైజర్. 2008లో అగ్రికల్చర్ కోసం సౌత్ కొరియా నార్త్ కొరియాకు ఫెర్టిలైజర్ పంపడం స్టాప్ చేసింది. ఆ టైంలో నార్త్ కొరియా చాలా ప్రాబ్లమ్స్లోకి వచ్చింది. ఫెర్టిలైజర్ లేకుండా అగ్రికల్చర్ చేయడం కష్టమని, అగ్రికల్చర్ లేకుండా ఫుడ్ దొరకదు అని వాళ్ళకు అర్థమైంది. అప్పుడు నార్త్ కొరియా గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది. అదేంటి అంటే నార్త్ కొరియాలోని ప్రతి సిటిజన్ వాళ్ళ లెట్రిన్ గవర్నమెంట్ అథారిటీస్కి ఇవ్వాలి. దాన్ని ఫెర్టిలైజర్గా అగ్రికల్చర్లో యూజ్ చేస్తారు. నెంబర్ 8, పవర్ కట్స్. పవర్ కట్ చేస్తే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో మీకు తెలుసు అనుకుంటా. మన దగ్గర పవర్ కట్ అయితే 1-2 గంటలు వెయిట్ చేస్తాము, లేదా మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్ ఇంటికి వెళ్తాము. కానీ నార్త్ కొరియాలో ప్రతిరోజు పవర్ కట్ చేస్తారు. కంట్రీ మొత్తం రాత్రి చీకటిలోకి వెళ్ళిపోతుంది. స్పేస్ నుండి తీసిన ఒక ఫోటో వైరల్ అయినప్పుడు ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. నార్త్ కొరియాలోని ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పురాతనమైనది. ఇంకా అంతా డ్యామేజ్ అవుతూ ఉంది. చాలా శాంక్షన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేయలేకపోతుంది. అందుకే ఎలక్ట్రిసిటీ ఆదా చేసుకోవడం కోసమే రాత్రి టైంలో దేశమంతా పవర్ కట్ చేస్తారు. అందుకే టీవీ, ఓవెన్, కంప్యూటర్ లాంటివి కొనేటప్పుడు అక్కడి వాళ్లకు గవర్నమెంట్ నుండి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 9, బ్లూ జీన్స్. మన దగ్గర చాలా కామన్ డ్రెస్ అంటే జీన్స్, అది కూడా బ్లూ జీన్స్. కానీ నార్త్ కొరియాలో బ్లూ జీన్స్ బ్యాన్ చేశారు. ఒకవేళ ఎవరైనా బ్లూ జీన్స్ వేసుకున్నట్టు తెలిస్తే వాళ్లను క్రిమినల్గా భావించి జైల్లో వేస్తారు. మీకు ముందే చెప్పినట్టు ఆ వ్యక్తి ఒక్కడే జైలుకు వెళ్ళడు. అతనితో పాటు అతని 3 జనరేషన్ వాళ్ళు కూడా జైలుకు వెళ్తారు. నార్త్ కొరియన్లు అమెరికా అంటే భద్రశత్రువుగా చూస్తారు. బ్లూ జీన్స్ అమెరికా ఇంపీరియలిజంకు చిహ్నమని, అందుకే బ్లూ జీన్స్ నార్త్ కొరియాలో బ్యాన్ చేశారు. నెంబర్ 10, హెయిర్ స్టైల్. మన దగ్గర హెయిర్ స్టైల్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా సెలబ్రిటీ హెయిర్ స్టైల్ నచ్చితే వాళ్ళలా హెయిర్ స్టైల్ చేయించుకుంటాము. కానీ నార్త్ కొరియన్స్ అంత లక్కీ కాదు.
నార్త్ కొరియాలో 28 రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసినవే. దాంట్లో 10 రకాల హెయిర్ స్టైల్స్ అబ్బాయిలకు, అమ్మాయిలకు 18. ఒకవేళ మీ హెయిర్ స్టైల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన హెయిర్ స్టైల్తో మ్యాచ్ అవ్వకుంటే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఏ అమ్మాయికైతే పెళ్లి కాలేదో ఆమె హెయిర్ స్టైల్ చిన్నగా ఉండాలి. అబ్బాయిలు 5 సెంటీమీటర్ల కన్నా పెద్దగా హెయిర్ పెంచకూడదు. ఇంకా లీడర్ కిమ్ జుంగ్ లాగా హెయిర్ స్టైల్ ఎవరూ చేయించుకోకూడదు. ఒకసారి ఒక అబ్బాయి సేమ్ కిమ్ లాగా హెయిర్ కటింగ్ చేయించుకున్నందుకు పెద్ద గ్రౌండ్లో అందరి ముందు కాల్చి చంపేశారు. నెంబర్ 11 నార్త్ కొరియన్ క్యాలెండర్. మనకు ఇక్కడ 2024 నడుస్తుంది, కానీ నార్త్ కొరియాలో మాత్రం 112వ సంవత్సరం నడుస్తుంది. మనము యుఎస్ వాళ్ళ గ్రెగోరియన్ క్యాలెండర్ యూస్ చేస్తాము. అది జీసస్ క్రైస్ట్ బర్త్ ప్రకారం ఉంటుంది. కానీ నార్త్ కొరియన్లు మాత్రం జ్యూ క్యాలెండర్ని నమ్ముతారు. అది వాళ్ళ ఫౌండర్ అయిన కిమ్ హిల్ సన్ బర్త్ ప్రకారం ఉంటుంది. ఈ క్యాలెండర్ 1912లో స్టార్ట్ అయింది, అంటే కిమ్ హిల్ సన్ పుట్టినప్పుడు. సో దాని ప్రకారం ఇప్పుడు అక్కడ 112 సంవత్సరాలు, 2024 కాదు. నెంబర్ 12 ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్ని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇంట్లో కూర్చుండి లేదా ఎక్కడైనా తిరుగుతూ కూడా మొబైల్ యూస్ చేసుకుంటాం. కానీ నార్త్ కొరియన్లకు ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియదు. నార్త్ కొరియాలో కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్కు తప్పించి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ బ్యాన్. ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ శాలరీ కూడా చాలా హై ఉంటుంది. అలాగే వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ జీవిస్తారు. అలా ఎందుకంటే ఇంటర్నెట్లో బయట ప్రపంచం చూసి పారిపోకుండా ఉండడానికి. నెంబర్ 13 పబ్లిక్ హాలిడేస్. మన దేశంలో 17 నుండి 25 వరకు పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. కానీ నార్త్ కొరియా ఈ విషయంలో మనకన్నా ముందుంది. నార్త్ కొరియన్లకు సంవత్సరానికి 71 పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. అంటే యావరేజ్గా నెలకు 6 పబ్లిక్ హాలిడేస్ అన్నమాట. దీంట్లో విక్టరీ డే, మదర్స్ డే, లిబరేషన్ డే, ఇంకా వాళ్ళ ఫౌండర్ బర్త్ అండ్ డెత్ యానివర్సరీ డే లాంటివి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.